శివరాత్రి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? శివరాత్రి ఎందుకు చేసుకోవాలి? నువ్వు పుట్టిన నుంచి ఎన్ని శివరాత్రులు వచ్చినాయి? 23 ఇయర్స్ నుండి నువ్వు శివరాత్రి చేసుకుంటున్నావు. ఎట్లా చేసుకున్నావు? పొద్దున్న లేచినావు, అంటే ఫాస్టింగ్ ఉంటారు, గుడికి వెళ్తారు, అభిషేకం చేస్తారు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ పండ్లు తిని విరమిస్తారు. నైట్కి భజనలు సత్సంగం చేసుకుంటారు. అంతే. మరి ఇట్లా వస్తే పోతూనే ఉన్నాయి. సంవత్సరానికి ఒక శివరాత్రి వస్తుంది, నెలకు ఒక శివరాత్రి కూడా వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. అంటే కొందరే చేసుకుంటారు దాన్ని. మరి శివరాత్రి సంవత్సరానికి ఒక రోజు వచ్చే శివరాత్రిలో రహస్యం ఏంది? మన పెద్దలు ఎందుకు చేసుకోమన్నారు? పుట్టిన ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉండి పూజ చేసుకుంటే అయిపోతుంది అంతే చెప్పిరా? ఎందుకో పెట్టిండ్రు మనకి. దాని లోపల ఆలోచించాలి. ఇక శివరాత్రి ఎందుకు? శివరాత్రి అంటే ఏంది? దాని అర్థం ఏంది? శివ అంటే ఏంది? రాత్రి అంటే ఏంది? శివరాత్రి ఎందుకైంది? మనం అంతా ఉపవాసం ఎప్పుడు ఉంటాం? పగలంతా ఉపవాసమే ఉంటాం. రాత్రి ఏం చేస్తాం? సాయంత్రం పండ్లు తిని కొంచెం ఉపవాసం విరమించుకొని జాగరణ ఇస్తాం, మేల్కుంటాం. కొందరు టీవీ చూస్తారు, కొందరు ఫోన్ చూస్తారు, కొందరు మాట్లాడతారు, కొందరు బుక్స్ చదువుతారు, ఉపదేశం ఉన్నోళ్ళు జపం చేస్తారు, ఉపదేశంలో ఉన్నోళ్ళు టైం పాస్ చేస్తారు. అసలే ఆ మాత్రం కూడా లేదు మేల్కోవద్దు, ఏం చేయాలి, మేల్కొని ఏం చేయాలని గురకబెట్టి నిద్ర పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మరి శివరాత్రి అంటే అసలైన శివరాత్రి మన ఋషులు ఏం చెప్పారంటే, శివ అంటే మంగళకరమైనది, సత్యం, శాశ్వతం, శాంతం. శివ అంటే సత్యం, శాంతం. అది సత్యమైనది, శాశ్వతమైనది, అది శాంతమైనది. దానిని శివతత్వం అంటారు. మరి రాత్రి అంటే ఏంది? ఇట్లా చీకటి అయ్యేది రాత్రియా? కాదు కదా. శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే శివరాత్రి అంటాం కదా మనం. మరి ఉపవాసం ఉండాలి? ఏం తినకుండా, నోటి ద్వారా ఏం ఆహారం తీసుకోకుండా ఉంటేనే మనం ఉపవాసం ఉన్నట్ట. ఉపవాసం ఏందో తెలిస్తే మనకు శివరాత్రి కరెక్ట్ గా చేసుకుంటాం. ఫస్ట్ ఉపవాసం ఉంటే శివరాత్రి చేసుకుంటాం. ఉపవాసం అంటే మన మనస్సు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అంటే ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం.